మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనిష అధికారుల తనిఖీలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చెర్లపల్లి ఏఈ స్వరూప రోడ్డు కాంట్రాక్టర్ రామ్రెడ్డి అనే వ్యక్తికి 28 లక్షల బిల్లులు జారీ చేయడానికి 2 లక్షల డిమాండ్ స్వరూప డిమాండ్ చేయడంతో 1,20,000కు ఒప్పందం కుదుర్చుకుని కాంట్రాక్టర్ వద్ద నుండి 1,20,000 తీసుకుంటుండగా అనిష అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ట్రాప్ లో మరో ట్విస్ట్. చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని 2 లక్షల డిమాండ్ చేసినట్లు తెలిపిన బాధితుడు కాంట్రాక్టర్ రామ్రెడ్డి చెర్లపల్లి కార్పొరేటర్ ను కలవనిదే పనులు జరపకూడదని హుకుం జారీ చేసినట్లు తెలిపాడు. ఏఈ టార్చర్ భరించలేక ఏసీబీను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అవినీతికి పాల్పడినా తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. నేను 50 లక్షల వర్క్ అది 20% లెస్ చేసిన డబ్బులు రాయలేదు. బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసింది. స్వరూపాన ఏయి మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దారిలో నింపవలసి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తా? 3 నెలల నుంచి సతాయిస్తుంది. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటుంది. ఎంత అడిగింది? 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వస్తే 1,20,000కి వచ్చింది. కాంట్రాక్ట్ బిల్ ఎంత? కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అన్ని పోగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు? ఇంకా అధికారుల పేర్లు ఎవరు వాళ్ళు అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసింది. నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు, నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పాను. కార్పొరేటర్ పేరు? ఆమె పేరు నాకు అంత చెర్లపల్లి కార్పొరేటర్. అంటే స్వరూపడి డిమాండ్ చేసిందా? సరిపోనే నాకు మేడం అడుగుతుందని చెప్పి డిమాండ్ చేసి చెర్లపల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా? కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే నువ్వు పని మొదలు పెట్టా అని చెప్తుంది.